ఫేమస్, ఇక జార్ఖండ్ వాళ్ళకు హోలీ పండుగ ఫేమస్, మహారాష్ట్రలకు గణేష్ పండుగ ఫేమస్, ఇక ఆంధ్రాలో ఉగాది ఫేమస్, తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగ ఫేమస్. బోనాలు మొన్ననే అయిపోయినాయి, ఇక ఇప్పుడు వచ్చేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ, కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడతారు. ఇక ఇంతకుముందు అంటే ఇంటింటికి కేసీఆర్ చీరలు పంపేది, మరి ప్రభుత్వం మారింది, ఈసారి ఇస్తారా ఇయ్యరా అందరికి ఇదే డౌట్ కదా. ఓ పారు చూడుర్రీ. తెలంగాణ వచ్చిన తొలేడి కంచి తెలంగాణలో పేద ఆడబిడ్డలందరికీ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ సర్కారు బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలు ఇవ్వాలని గవర్నమెంట్ పైకంలోకి వెళ్లి కొంత పైకం తీసి ప్రతి ఏడు ఆడబిడ్డలందరికీ పంచేది. సుమారు 1 కోటి మందికి ఏడాదికి 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి లీడర్ల చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంచారు. ఇట్లా 10 ఏళ్లు నడిచింది. రెడీమేడ్ బట్టలు వచ్చి నేతన్నల కూలి లేకుండా పోతుంది, నేతన్నలంతా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారని ఈ పథకం ద్వారా నేతన్నలకి ఇంత ఆసరం కావచ్చని ఈ ఉపాయం కట్టింది అప్పటి సర్కార్. అయితే కొందరు చీరలు మంచిగా లేవు, నాసి రకం ఉన్నాయని కొందరు కాలబెడితే, కొందరేమో మా పెద్ద కొడుకు పంపిన చీరని కట్టుకొని మూసేటోళ్ళు. ఇట్లా 10 ఏళ్ల దాకా నడిచింది. అయితే ఇప్పుడు సర్కారు మారి చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సార్ ఒక్క చీర కాదు 2 చీరలు ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో మైకుల ముంగట చెప్పాడు. ఇంకేముంది, ఇంకో వారం దినాలు అయితే బతుకమ్మ పండుగైనా ఒక చీర ఇస్తారు 2 చీరలు ఇస్తారు అని పబ్లిక్ ఆలోచన పడేసరికి తెలంగాణ సర్కారు మళ్ళొక్క ఆలోచన చేసింది. చీరలు కాదు డాక్టర్ గ్రూపుల ద్వారా ప్రతి రేషన్ కార్డు ఉన్న మహిళలకి 500 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసిందంట. ఇది ఇట్లుంటే ఇప్పటిదాకా నేతన్నలకైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డర్ రాలేదంట. గత 10 సంవత్సరాల క్రితం నుంచి బతుకమ్మ చీరలు అవన్నీ ఉండేది. దానికి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ లేక ప్రత్యామ్నాయంగా పోయిన సర్కార్ నేతన్నలకి 350 కోట్లు బిల్లు చెల్లించకుండా బకాయిలు పెడితే ఉన్న రేవంత్ సర్కార్ ఒకసారి 50 కోట్లు విడుదల చేసి అట్లనే సమగ్ర శిక్షణ అభియాన్ కింద పిల్లలకు బట్టలు బ్యాగులు కుట్టేటందుకు 47 కోట్లు కూడా అడ్వాన్స్ ఇచ్చింది అప్పట్ల. నువ్వే చెప్పినావు ఒక చీర కాదు 2 చీరలు ఇస్తాను, దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను, సంతోషం ఈ ఒక చీర కాదు 2 చీరలు ఈ, కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది. 3312 కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీ క్లియర్ చేసి పోతుంది. ఎంత బాకీ ఇచ్చిపెట్టినాం మేము? 3312లా 200 చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది ఉండే. అంటే ఎంత పర్సెంట్ అది? 1% కూడా కాదు. నేతన్నల పరిస్థితి ఇట్లుంటే ఇంతకు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఇస్తారా, 500 రూపాయలు ఇస్తారా? ఏహే పండుగ దగ్గరికి రావట్టే గవర్నమెంట్ అట్లా ఉలుకు పలుకు లేకపోతే ఎట్లా పట్టిర్రు తెలంగాణ ఆడపడుచులు. ఇంకో 2-3 రోజులలా ఏందనే తేల్త తీరి అప్పటిదాకా వెయిటింగ్ చేయాల్సిందే.